जय हो। అమ్మాయి పుట్టినరోజు ఓ అమ్మ జీవన పథాన్ని మార్చింది. ఆమెను సామాజిక సేవామయిగా తీర్చిదిద్దింది. ఖమ్మంలో మధ్యతరగతి గృహిణి సరిదే శ్రీలక్ష్మి. ఆమెది అభ్యుదయ కుటుంబ నేపథ్యం. మహిళా శక్తిని స్వయం పోషక శక్తిగా తీర్చిదిద్దే సదాశయముతో పనిచేస్తున్నారు. తమ స్వచ్ఛంద సంస్థ వేదికగా ఉద్యమ స్ఫూర్తితో వృత్తి విద్యా నైపుణ్యాలను నేర్పించి వేలాది జీవితాలను వెలిగించారు. వచ్చేదాంతో మనమే జీవిస్తాం, కాని ఇచ్చేదాంతో కొన్ని జీవితాలనే వెలిగిస్తాం అన్న ఓ మహనీయుని మాటల స్ఫూర్తి ఆమె మనసంతా నిండిపోయింది. కుంచాలతో ధాన్యం కొలిచి సమాజానికి పంచిపెట్టిన ఉదాత్త కుటుంబ నేపథ్యం, సేవే గమ్యంగా జీవితాన్ని వెచ్చించిన ఆమె సరిదే శ్రీలక్ష్మి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఓ మధ్యతరగతి గృహిణి. తన ఆశయ సాఫల్యానికి సత్యమార్గం యూత్ సర్వీసెస్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. వేలాది జీవితాల్లో వెలుగు నింపారు. నేను ఎన్జిఓగా ఖమ్మం నుంచి 20 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏజెండాగా మేమంతా పనిచేస్తున్నాము. నేను ప్రధానంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే 2001లో బీడీపీఎస్ అనే ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనర్గా జాయిన్ అయ్యాను. అక్కడ మామిడిపల్లి అనిల్ కుమార్ సార్ అని చెప్పి ఆయన నాకు టీచర్ ట్రైనింగ్ ఒకటి ఉంటే నన్ను ఇన్ఛార్జిగా అపాయింట్ చేశారు. అప్పటి నుంచి నేను టీచర్ ట్రైనింగ్ తో పాటు మహిళలకి ఉపాధి కలిగించే విధంగా ఏమేమి కోర్సులు ఉంటాయా అని చెప్పి మా ఫ్యామిలీతో డిస్కస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా టైలరింగ్, బ్యూటీషియన్, అట్లాగే అగరబత్తి తయారు చేయడం, గృహోత్పత్తులు చేసే విధంగా మహిళలను ప్రోత్సాహం చేసి బ్యాచెస్ గా చేయడం జరిగింది. డాక్టర్ సరిదే బాబ్జీ ఖమ్మంలో దశాబ్దాల క్రితం పేదల వైద్యుడిగా ప్రసిద్ధులు. నిరుపేదల సేవకు మామగారి తపన ఆయన కోడలు శ్రీలక్ష్మిని కదిలించింది. భర్త నగేష్, కుమార్తెలు జ్యోతి, స్వాతి, శృతి సహకారం, తండ్రి వీరరాఘవులు విశాల హితం ఆమెను సేవా మార్గానికి మళ్లించాయి. బాబ్జీ వారసత్వాన్ని గౌరవిస్తూ ఖమ్మం మదర్ తెరిసా సంస్థలో ఏటా సేవలందిస్తున్నారు. తర్వాత కాలంలో యువతకు స్వయం ఉపాధి కార్యక్రమాల అమలు దిశగా దృష్టి సారించారు. నా హస్బెండ్ నగేష్ గారిని నేను అడిగాను, కొంతమంది మహిళల్ని నేను ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే ఉద్దేశంతో నేను అడగడం జరిగింది. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, లేకపోతే చదువు ఉండి కూడా జాబ్స్ లేని వాళ్ళకి ఎలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు అని మేము ఆలోచించాము. దానిలో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే టైలరింగ్, బ్యూటీషియన్, అట్లాగే ఇంట్లో గృహోత్పత్తుల్లో భాగంగా ఫినాయిల్ తయారు చేయడము, సోప్స్ తయారు చేయడము, ఫ్లోర్ క్లీనర్స్, అలాగే టాయిలెట్ క్లీనర్స్, ఇట్లా ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము చేద్దామని నిర్ణయించుకుని మేము ఒక టైలరింగ్ ఫస్ట్ పెట్టుకున్నాము. టైలరింగ్ బ్యాచ్ దాదాపు 2007లో స్టార్ట్ చేశాము. పెద్ద కుమార్తె జ్యోతి మాటలు శ్రీలక్ష్మి కెరీర్నే మార్చాయి. తన పుట్టినరోజున పేదల కోసం ఏదైనా చేద్దామన్న కూతురి ఆశయ పరిమళం పేరెంట్స్ కు నచ్చింది. సామాజిక సేవా వేదికగా సత్యమార్గం సొసైటీ సంస్థను స్థాపించారు. శ్రీలక్ష్మి చైర్పర్సన్ గా, నగేష్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మేము సత్యమార్గం సర్వీసెస్ సొసైటీ స్టార్ట్ చేయడానికి ఒక చిన్న ప్రేరణ ఉన్నదండి. 2000 నుంచి మేము ఈ సర్వీసెస్లో ఉన్నాం. మా పెద్ద పాప బర్త్డే జరిగినప్పుడు తను ఏదన్నా ఒకటి చేద్దాం డాడీ, మనం ఎవరికన్నా భోజనం పెడదామని, ఆ నేపథ్యంలో మేము ఇంట్లోనే ఒక 30 to 40 ప్యాకెట్స్ మీల్స్ రెడీ చేసుకుని సొసైటీ చైర్మన్ శ్రీలక్ష్మి గారు కలిసి ఆ బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర, బ్రిడ్జీల కింద స్ట్రేవ్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. బుక్స్ ఇవ్వటం, స్కూల్స్లో 10th క్లాస్ వాళ్ళకి స్నాక్స్ ఇవి ఇవ్వటం, ఇలా చేసుకుంటూ వచ్చాం. 2007లో ఆర్గనైజ్డ్ సెక్టర్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ సత్యమార్గం యూత్ సర్వీసెస్ సొసైటీ అని చెప్పి ఈ సొసైటీని మనం రిజిస్టర్ చేయడం జరిగింది. స్వచ్ఛంద సంస్థ వేదికగా సేవ చేస్తేనే సార్థకత అని గుంటూరులో బంధువొకరిచ్చిన సలహాతో సత్యమార్గం సొసైటీ కార్యక్రమాలను రూపొందించారు. పురుషులకే పరిమితమైన వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ పనులలో శిక్షణతో నైపుణ్యాలు అందించారు. ఆమె ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, మైనారిటీల మంత్రిత్వ శాఖ కార్యక్రమాల అమలుకు సహకరించారు. కుట్టు పనిలో శిక్షణ పొందిన వందలాది మహిళలకు దాతల సహకారంతో కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టారు.
గుంటూరులో ఉంటారు మా బావగారు విజయ్ కుమార్ గారు అండి, అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్. ఆ రోజు చెప్పారనమాట, మీరు ఇలా నేర్పుకుంటా పోవడం కాదు, ఒక సంస్థను స్థాపించుకోండి, ఆ సంస్థకు ఒక పేరు పెట్టుకుని కొంతమంది సభ్యులుగా చేరి మీరు చేసేది ఎవరికీ తెలియట్లేదు, ప్రపంచానికి తెలిస్తే ఇంకొంతమంది ఇన్స్పిరేషన్ గా మీరు నిలబడతారనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే మా బావగారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ సత్యమార్గం యూత్ సర్వీస్ సొసైటీ అనే ఒక సంస్థ స్థాపించుకుని ఆ సంస్థ ద్వారా ఇంతమందికి ట్రైనింగ్స్ ఇచ్చాము. అట్లాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, PMKVY చేశాను, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాము, అట్లాగే మెప్మా నుంచి చేశాను, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, ఆ సంస్థ నుంచి కూడా పనిచేశాను నేను. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో శిక్షణ పొందుతూ ఉండగా శ్రీలక్ష్మి యువతులకు ఇతర ఉపాధి విద్యలపై ఆసక్తి ఏర్పడింది. డాక్టర్ అనిల్ కుమార్ అనే నిపుణుడి సలహాలతో ముందుకు వెళ్లారు. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన ఇప్పటిదాకా వివిధ రంగాల్లో 17,000 పేద మధ్యతరగతి మహిళలకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇప్పించారు. టైలర్లుగా, సౌందర్య సేవల్లో నిపుణులుగా తీర్చిదిద్దారు. అగరబత్తీలు, సబ్బులు తదితర వస్తువుల తయారీలో శిక్షణ ఇప్పించారు. ఇప్పుడు మా దగ్గర నేర్చుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో రైతు బజారుల్లో కానీ ఎక్కడైనా వాళ్ళకి ఆర్థికంగా నిలబడి వాళ్ళు రెంట్లు అవి కట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి షాప్స్ అవి పెట్టించడం జరుగుతుంది. అట్లాగే బ్యూటీషియన్ నేర్పిన తర్వాత వాళ్ళు ఒక్కళ్లే కాకుండా ఇంకా మిగతా వాళ్ళకి కూడా వాళ్ళు నేర్పే విధంగా కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము. అంటే ఒక మహిళ తను కొంత సస్టైన్ అయిన తర్వాత కొంతమందికి తన ద్వారా ఇంకొంతమందికి సొసైటీకి ఉపయోగపడే విధంగా మేము చేయగలుగుతున్నాము. గత 1.5 దశాబ్దాలుగా శ్రీలక్ష్మి 40 బ్యాచ్లలో వేలాది మహిళలను ఎలక్ట్రీషియన్లు, టైలర్లు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నిపుణులుగా తీర్చిదిద్దారు. 1,00,000 మందికి నైపుణ్యాలు అందించాలన్నది ఆమె లక్ష్యం. తన సేవలను గుర్తిస్తూ 2019-20లో మార్గరెట్ ఫౌండేషన్ పురస్కారం లభించింది. గ్లోబల్ పీస్ ఫౌండేషన్ నుంచి గౌరవ డాక్టరేట్ వరించింది. ఇలా ఒక కోర్సు నేర్పుదాం అనుకుంటున్నాము, మీరు నేర్చుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు, మీకు కొంత ఆదాయం ఉంటుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోండి అని చెప్తాం. వాళ్ళకు ఉంటుంది ఇంట్రెస్ట్, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, భర్త ఒప్పుకోడు, లేకపోతే అత్తమామ ఒప్పుకోరు, లేదంటే పిల్లలు ఉన్నారంటారు. మేము ఏం చేస్తామంటే ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళాం అనుకోండి, అక్కడ సర్పంచ్తో మాట్లాడతాము. అతను ఏం చేస్తారంటే అందరినీ గ్యాదర్ చేస్తారు. చేసినప్పుడు మేము మోటివేట్ చేస్తాం, 10 రోజులు క్లాసుకు పంపించండి, పంపించిన తర్వాత మీకే నచ్చకపోతే అప్పుడే మీరు మాన్పించేద్దరుగానని మేము ఫ్యామిలీస్తో కూడా మాట్లాడడం జరిగిందండి. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు ఖమ్మం మీదుగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్కు సాగి వెళ్లిన కాలంలో శ్రీలక్ష్మి సత్యమార్గం వాలంటీర్లతో వారికి అన్నపానీయాలు, వస్తు సామగ్రిని అందించారు. దాతల చేయూతతో ఇంటింటికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మా సంస్థలో ఒక 250 మంది వాలంటీర్స్ ఉన్నాము. ఎవరు వీలుని బట్టి ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తాము. ప్రోగ్రామ్ నేర్పిన తర్వాత వాళ్ళకి వెంటనే మేము గవర్నమెంట్ యూనిఫామ్స్ వాళ్ళకి వచ్చే విధంగా మేము చూస్తున్నాము. ఈ విషయం మీద దాదాపు మేయర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా చాలా సపోర్ట్ చేశారు. దాతలు కుటుంబాల సహకారంతో తన సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. భర్త సహకారం, కుటుంబ సభ్యుల మద్దతుతోనే వేలాది మహిళలకు శిక్షణ ఇవ్వడం సాధ్యమైందంటున్నారు శ్రీలక్ష్మి. నా హస్బెండ్ వచ్చేసి MA ఇంగ్లీష్ అండి, లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. నేను ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేస్తానన్నా కూడా తను చాలా సపోర్ట్ చేశారు. 17,000 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను అంటే నా కుటుంబ సహకారం ఎంతో ఉందండి.